ప్రీవియస్ వీడియోస్లో గ్రాఫికల్ మెథడ్ అండ్ సబ్స్టిట్యూషన్ మెథడ్ గురించి చూసాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో ఎలిమినేషన్ మెథడ్ చూద్దాం. అండ్ ఎలిమినేషన్ మెథడ్ అంటే ఇక్కడ రిమూవింగ్ అని అర్థం. ఎయిదర్ ఎక్స్ వేరియబుల్ అయినా అవ్వచ్చు, వై వేరియబుల్ అయినా అవ్వచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ 8 చూడండి. ద రేషియో ఆఫ్ ఇన్కమ్స్ ఆఫ్ 2 persons ఈజ్ 9:7. 2 personsది, ఇది ఒకరిది కాదు, 2 personsది 9:7. అండ్ ద రేషియో ఆఫ్ దేర్ ఎక్స్పెండిచర్స్ ఈజ్ 4:3 if each of them manages to save 2000 rupees per month. Find their monthly incomes. 2 persons యొక్క ఇన్కమ్స్ ఇచ్చారంటే వారి యొక్క ఆదాయం ఇచ్చారు 9:7 అంట. అలాగే ఎక్స్పెండిచర్ మీన్స్ ఖర్చు, వాళ్ళు పెట్టిన ఖర్చు 4:3. ఇక్కడ ఈచ్ పర్సన్ కూడా 2000 సేవ్ చేద్దామని అనుకుంటున్నారు మంత్లీ. అయితే వాళ్ళ ఇన్కమ్ ఎంత వస్తుంది అని అడుగుతున్నారు. ఒకసారి సొల్యూషన్ చూడండి. గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకోండి. గివెన్ ద రేషియో ఆఫ్ ఇన్కమ్స్ ఆఫ్ 2 persons. 2 personsది 9:7 కదా. సో ఇన్కమ్స్ అని పెట్టుకొని ఫస్ట్ పర్సన్ది, అది ఇద్దరిది గుర్తుపెట్టుకోండి, ఒక్కరిది కాదు ఇద్దరిది. కాబట్టి ఇన్కమ్స్ రాయండి. ఫస్ట్ పర్సన్ ఈజ్ ఈక్వల్స్ టు 9 into x. ఇక్కడ రేషియోలో ఇచ్చారు కాబట్టి వేరియబుల్ అటాచెస్ రాయండి. ఫస్ట్ పర్సన్ 9x అండ్ సెకండ్ పర్సన్ది 7x. అలాగే రేషియో ఆఫ్ ఎక్స్పెండిచర్స్ ఆఫ్ 2 persons కదా, 4:3. ఎక్స్పెండిచర్స్ ఫస్ట్ పర్సన్ది 4y, సెకండ్ పర్సన్ది 3y. ఇప్పుడు మనకి సేవింగ్ చెయ్యాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు మంత్లీ శాలరీ 2000 వస్తుంది అనుకోండి, 20,000 వస్తుంది అనుకోండి. 20,000లో ఒక 15,000 ఖర్చు చేసేస్తున్నారు. రిమైనింగ్ ఎంత ఉంది? 5,000 ఉంది. అది మన సేవింగ్. అంటే సేవింగ్స్ కావాలి అంటే ఇన్కమ్లోంచి ఎక్స్పెండిచర్ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో క్వశ్చన్ నుంచి మనం ఏం రాస్తున్నాము అంటే ఇన్కమ్లోంచి ఏం తీయాలి? ఎక్స్పెండిచర్ కదా చేయాలి. సో 9x - 4y ఈజ్ ఈక్వల్స్ టు 2000. ఎందుకు 2000 సేవ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి. దట్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. అండ్ సెకండ్ వన్ 7x - 3y ఈజ్ ఈక్వల్స్ టు 2000 రూపీస్. ఈక్వేషన్ నెంబర్ 2. ఇక్కడ y వేరియబుల్స్ ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్టయితే ఇంటూ 3 చేస్తే 12 అవుతుంది. అలాగే -3y ఇక్కడ సెకండ్ ఈక్వేషన్లో 3 దగ్గర ఇంటూ 4 చేస్తే 12 అవుతుంది. అంటే మనము y వేరియబుల్స్ని ఈక్వల్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఈక్వేషన్ని ఇంటూ 3 చేస్తున్నాం, సెకండ్ ఈక్వేషన్ని ఇంటూ 4 చేస్తున్నాం. ఫస్ట్ ఈక్వేషన్ మల్టిప్లై ఈక్వేషన్ నెంబర్ 1 ఇంటూ 3 కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ని 3తో మల్టిప్లై చేయాలి. సో 27x - 12y ఈజ్ ఈక్వల్స్ టు 6000 వచ్చింది. దట్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 3. నెక్స్ట్ మల్టిప్లై ఈక్వేషన్ 2 ఇంటూ 4. 4 ఇంటూ 7x - 3y ఈజ్ ఈక్వల్స్ టు 4 ఇంటూ 2000. 4 7s 28x minus 4 3s 12y is equals to 8000. This is equation number 4. Equation 3 మనకి ఈక్వేషన్ 4 వచ్చాయి. ఈ రెండింటిని మనము ఎలిమినేషన్ మెథడ్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేయాలి. ఇదర్ y వేరియబుల్ అయినా ఇదర్ x వేరియబుల్ అయినా. చూడండి 27x - 12y is equals to 6000. 28x - 12y is equals to 8000. ఎప్పుడు మనం ఇలా సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఏ సైన్ అయితే ఉందో దానికి ఆపోజిట్ సైన్ కిందన వేసుకోవాలి. అప్పుడు మనం ఇక్కడ చూడండి -12y ఇక్కడ +12y, ఇక్కడ మైనస్ ఉంది, అది కన్సిడర్ చేయకూడదు. మనం వేసుకున్న సైన్స్ కన్సిడర్ చేయాలి. +12y - 12y క్యాన్సిల్ అయిపోతుంది. -x - 2000 అంటే x 2000 అవుతుంది. ఇప్పుడు x వాల్యూని ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వేషన్ 1 ఏంటి? 9x - 4y = 2000. x ప్లేస్లో 2000 సబ్స్టిట్యూట్ చేయండి. 9 2s 18 కాబట్టి 18,000 +2000 లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వస్తే -2000 ఈజ్ ఈక్వల్స్ టు -4y, రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్తే 4y అవుతుంది. సో 18,000 - 2000 అంటే 16,000 ఈజ్ ఈక్వల్స్ టు 4y. మనకు y ఒకటి కావాలి కాబట్టి y ఈజ్ ఈక్వల్స్ టు 16,000/4. అంటే 416లో 4 టైమ్స్ y ఈజ్ ఈక్వల్స్ టు 4000 అవుతుంది. సో దేర్ ఫోర్ x ఈజ్ ఈక్వల్స్ టు 2000 అవుతుంది, y ఈజ్ ఈక్వల్స్ టు 4000 అవుతుంది. మనకేం అడిగారు? ఇన్కమ్స్ అడిగారు. ఫస్ట్ పర్సన్ది అలాగే సెకండ్ పర్సన్ది ఇన్కమ్స్, మంత్లీ ఇన్కమ్స్ మనం చెప్పాలి. ఫస్ట్ పర్సన్ ఇన్కమ్ ఎంత? 9x, సెకండ్ పర్సన్ది 7x. సో ఇక్కడ 9x కాబట్టి 9x రాసుకోండి. x ప్లేస్లో 2000 సబ్స్టిట్యూట్ చేయండి. ఈజ్ ఈక్వల్స్ టు 18,000. ఇన్కమ్ ఆఫ్ ఫస్ట్ పర్సన్ ఎంత? 18,000. అలాగే ఇప్పుడు మనము సెకండ్ పర్సన్ ఇన్కమ్ కూడా చెప్పాలి. ఇన్కమ్ ఆఫ్ సెకండ్ పర్సన్ ఇన్కమ్ ఎంత? 7x కాబట్టి 7 ఇంటూ x ప్లేస్లో 2000, 7 2s 14 కాబట్టి రిమైనింగ్ 3 zeros వేసేసుకోండి. 14,000.
ఇప్పుడు సింపుల్గా ఇన్కమ్ ఆఫ్ ఫస్ట్ పర్సన్ వచ్చేసింది, ఇన్కమ్ ఆఫ్ సెకండ్ పర్సన్ వచ్చింది. మనకి వాళ్ళ ఇన్కమ్స్ అడిగారు కాబట్టి మన ఇన్కమ్స్ రాసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ నెంబర్ 9, యూజ్ ఎలిమినేషన్ మెథడ్ టు ఫైండ్ ఆల్ పాసిబుల్ సొల్యూషన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. మనకి ఇక్కడ లీనియర్ ఈక్వేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ లీనియర్ ఈక్వేషన్స్ యొక్క ఎన్ని పాసిబుల్ సొల్యూషన్స్ ఉంటే అన్ని పాసిబుల్ సొల్యూషన్స్ కూడా మనం ఇక్కడ చెప్పాలట. ఫస్ట్ గివెన్ ఈక్వేషన్స్ రాసుకోండి. గివెన్ ఈక్వేషన్స్ ఆర్ 2x + 3y = 8 అండ్ 4x + 6y = 7. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఇప్పుడు ఎలిమినేషన్ మెథడ్ ద్వారా ఈ రెండు ఈక్వేషన్స్ని యూజ్ చేసి ఎన్నైతే వస్తాయో అన్ని పాసిబుల్ సొల్యూషన్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఏదో ఒక ఎక్స్ ఆర్ వై వేరియబుల్స్ మనం ఈక్వల్ చేసుకోవాలి కదా, కాబట్టి ఫస్ట్ ఇక్కడ కింద 4 ఉంది చూడండి, పైన 2x దగ్గర 2తో మల్టిప్లై చేస్తే 4x అవుతుంది కదా. సో ఈక్వేషన్ నెంబర్ 1ని 2తో మల్టిప్లై చేస్తున్నాం, అలాగే ఈక్వేషన్ 2ని యాజ్ ఇట్ ఈజ్ ఉంచేసాం, అంటే ఇంటూ 1 చేస్తున్నాం. సో ఈక్వేషన్ 1ని 2తో మల్టిప్లై చేస్తే 2 × 2x + 3y = 2 × 8, 2 × 2 4x + 2 × 3 6y = 16. అండ్ సెకండ్ ఈక్వేషన్ 1తోనే మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఈక్వేషన్లో చేంజ్ అనేది ఉండదు, యాజ్ ఇట్ ఈజ్ రాస్తాము. 4x + 6y = 7. ఇప్పుడు దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 3 అండ్ దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 4. ఇప్పుడు ఎలిమినేషన్ మెథడ్ అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం ఇక్కడ సబ్ట్రాక్ట్ చేయాలి. ఎలిమినేట్ అవ్వాలి అంటే ప్లస్ మైనస్లో ఉంటున్నాయి కదా, ఇక్కడ మనం వాటిని ఎప్పుడైతే సబ్ట్రాక్ట్ చేస్తామో అప్పుడే మనకి ఏదో ఒక వేరియబుల్ అనేది ఎలిమినేట్ అవుతుంది. ఈక్వేషన్ నెంబర్ సబ్ట్రాక్ట్ ఈక్వేషన్ 3 అండ్ ఈక్వేషన్ 4 నోట్ చేయండి. ఈక్వేషన్ 3 and 4, 4x + 6y = 16, 4x + 6y = 7. ఇక్కడ ఈక్వేషన్ 2కి సైన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఆపోజిట్ సైన్స్ రాసుకోమని చెప్పాను కదా, ఆ సైన్సే కన్సిడర్ చేయాలి. +4y - 4y + 6y - 6y క్యాన్సిల్ అయిపోయింది. 0 = 9 వచ్చింది. సో అసలు ఇలాంటి సొల్యూషన్ అనేది ఉండదు. ఈక్వల్స్ టు రోల్ గురించి మనం ఆల్రెడీ మ్యాథ్స్ ఫ్రమ్ స్క్రాచ్ సిరీస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఒక్కసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్ చెక్ చేయండి. రీసెంట్గా మనము ఈక్వల్ టు సైన్ ఇంపార్టెంట్ రోల్ గురించి చెప్పుకున్నాం. సో ఇలాంటిది మనకి ఎప్పుడూ ఉండదు. సో గివెన్ స్టేట్మెంట్ అనేది ఫాల్స్ అవుతుంది, అంటే మనకి ఇచ్చిన స్టేట్మెంట్ ఫాల్స్ అవుతుంది. ఈ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్కి మనకి నో సొల్యూషన్. ఓకే, అర్థమైంది కదా. ఒక్కసారి మళ్ళీ రీచెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ 10, ద సమ్ ఆఫ్ two digit number and the number obtained by reversing the digits is 66. If the digits of the number differ by 2, find the number. How many such numbers are there? ఇక్కడ సమ్ 2 digit నెంబర్, ఒక 2 digit నెంబర్ అంట, ఆ నెంబర్ని రివర్స్ చేసిన తర్వాత ఆ రెండింటిని యాడ్ చేస్తే 66 రావాలంట. ఆ నెంబర్ని మనం ఏమనుకున్నాము, ఇక్కడ మనకి డిజిట్స్, మనం నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ. ఓకే, అసలు 2 digit నెంబర్ అంటే ఏంటి, 10 నుంచి 99 వరకు ఉన్న నెంబర్స్ అన్నిటిని మనం 2 digits నెంబర్స్ అంటాం. ఫస్ట్ ప్లేస్లో ఉన్నది యూనిట్ ప్లేస్ అవుతుంది అండ్ సెకండ్ది టెన్స్ ప్లేస్ అవుతుంది. అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నది యూనిట్స్ ప్లేస్ అవుతుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నది టెన్స్ ప్లేస్ అవుతుంది. ఇక్కడ ఏమంటున్నారు, 2 digit నెంబర్ మనం ఏమనుకున్నాం, XY అనుకున్నాం. Y అనేది యూనిట్స్ ప్లేస్, X అనేది టెన్స్ ప్లేస్. మనకి ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ నేను 42 కన్సిడర్ చేసుకున్నాను, 2 అనేది యూనిట్స్ ప్లేస్ అవుతుంది, 4 అనేది టెన్స్ ప్లేస్ అవుతుంది. మనకి ప్లేస్ వాల్యూస్ ఎలా చూస్తాము అంటే, యూనిట్ ప్లేస్ చూడండి, 2 × 1 2 అవుతుంది, 4 అంటే టెన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి దాని వాల్యూ 40 అవుతుంది. సో 40 + 2 = 42. అంటే టెన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 10తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఎక్స్ని కూడా అలానే 10తో మల్టిప్లై చేసాము, 10x + y అయింది. యూనిట్ ప్లేస్లో 1 కాబట్టి yతో మల్టిప్లై చేస్తే 10x + y. ఇది XY. ఇక్కడ ఏం అడుగుతున్నాడు, నెంబర్స్ రివర్స్ చేస్తే అంటే YX, XY కదా, YX తీసుకున్నాము. X యూనిట్ ప్లేస్ అవుతుంది, Y అనేది టెన్స్ ప్లేస్లో ఉంది. టెన్స్ ప్లేస్లో ఉంటే ఏం చెప్పుకున్నాం, 10తో మల్టిప్లై చేయాలని చెప్పుకున్నాం కదా, 10y + x. ఇక్కడ మనకి 2 ఈక్వేషన్స్ వచ్చాయి కదా, అంటే ఈ రెండింటిని మనం ఇప్పుడు యాడ్ చేస్తే మనకి ఎంత రావాలంట, 66 రావాలంట. అంటే 42 నెంబర్ తీసుకున్నాం, దాన్ని రివర్స్ చేస్తే 24 అయింది, = 66 వచ్చింది. సో ఇదన్నమాట మ్యాటర్. అసలు ఫస్ట్ మనకి ఇక్కడ ద సమ్ అని ఇచ్చాడు, అంటే ఆ 2 నెంబర్స్ని సమ్ చేయమంటున్నాడు. యాక్చువల్ నెంబరు అండ్ దాన్ని రివర్స్ చేసిన నెంబరు సమ్ చేస్తే 66 రావాలి.
అంటే మనకి ఇక్కడ 2 డిజిట్ నెంబర్ అన్నాడు కాబట్టి టెన్స్ ప్లేస్లో ఉన్నదాన్ని ఎక్స్ అనుకున్నాము, వన్స్ ప్లేస్లో ఉన్నదాన్ని వై అనుకున్నాము. డిజిట్ ఇక్కడ నంబర్ ఫైండ్ అవుట్ చేయాలి మనము. ఇక్కడ మనం తీసుకున్నది డిజిట్స్లో తీసుకున్నాం. అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా, కేర్ఫుల్గా వినండి. టెన్స్ డిజిట్ ఎక్స్ అనుకున్నాము, వన్స్ డిజిట్ వై అనుకున్నాము. అప్పుడు మనకి నెంబర్ ఏమవుతుందని చెప్పుకున్నాము, టెన్స్ ప్లేస్లో ఉన్నది ఇంటూ 10 చేయాలి, వన్స్ ప్లేస్లో ఉంటే ఇంటూ 1 చేయాలి. అంటే 10x టెన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి ఎక్స్ 10x చేస్తాము, ప్లస్ వై వన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి ఇంటూ వై 1 చేస్తాము. 10y 10x ప్లస్ వై. ఇది ఒక నెంబర్, ఇదంతా యాడ్ చేస్తే ఒక నెంబర్. 42ని ఏం చేసాము, 4 × 10 ప్లస్ 2 × 1 కదా, ఇలా చేస్తే 42 మనకు ఆ డిజిట్ అనేది వచ్చింది. సో ఈ ప్లేస్లో మనము సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆ డిజిట్ అనేది వస్తుంది. ఇప్పుడు అదే డిజిట్స్ని రివర్స్ చేస్తే ఏమవుతుంది, ఎక్స్ టెన్స్ ప్లేస్లో ఉంది కదా, ఇప్పుడు మనకి ఎక్స్ యూనిట్ ప్లేస్లో అవుతుంది. అలాగే వై అనేది ముందు వన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి ఇప్పుడు వై బికమ్స్ టెన్స్ ప్లేస్. వై అనేది టెన్స్ ప్లేస్కి అవుతుంది. ఇక్కడ మనకి 1 అనేది ఎక్స్ అనేది యూనిట్ డిజిట్ అవుతుంది. అయితే ఇప్పుడు ఆ నెంబర్ ఏమవుతుంది మనకి, వై టెన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 10y ప్లస్ ఎక్స్ వన్స్ ప్లేస్ కాబట్టి ఎక్స్ 10y ప్లస్ ఎక్స్ అయింది. ఇప్పుడు ఏమంటున్నాడు, ఆ రెండింటి డిజిట్స్ యొక్క ఆ రెండు నంబర్స్ యొక్క సమ్ చేస్తే మనకి ఏమొస్తుంది, 66 రావాలి. అకార్డింగ్ టు ద క్వశ్చన్ ఏం చేస్తాం, 10x ప్లస్ వై అంటే దీన్ని 10x ప్లస్ వై ఆ ఈక్వేషన్ని ప్లస్ 10y ప్లస్ ఎక్స్ ఈ ఈక్వేషన్ని రెండింటిని యాడ్ చేస్తే 66 రావాలి. ఒకసారి బ్రాకెట్ తీసి నార్మల్గా రాయండి. 10x ప్లస్ వై ప్లస్ 10y ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 66. 10x ప్లస్ ఎక్స్ 11x ప్లస్ వై ప్లస్ 10y 11y ఈజ్ ఈక్వల్స్ టు 66. రెండిట్లో 11 ఉంది కాబట్టి కామన్ చేయండి. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 66. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 66. 11 ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి డివిజన్ అవుతుంది. 11 66లో 6 టైమ్స్. సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 6 అనేది మనకి ఒక ఈక్వేషన్ వచ్చింది. దీన్ని మనము ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాం. ఇక్కడ మనకి ఇంకొకటి ఇచ్చారు చూడండి, ఇఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ డిఫర్ బై 2. ఆ డిజిట్స్ మనకి అంటే ఆ రెండు డిజిట్స్ని మైనస్ చేస్తే 2 రావాలండి. డిఫరెన్స్ అంటే 2 కదా, అంటే ఇక్కడ ఆ రెండు డిజిట్స్ ఏంటి, ఎక్స్ వై. ఆ రెండింటిని డిఫరెన్స్ చేస్తే ఎంత రావాలి, 2 రావాలి. దాన్ని ఈక్వేషన్ ఫామ్లో ఎలా రాస్తాము, ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 2. ఇన్ కేస్ ఆ డిజిట్స్ రివర్స్ అయితే వై మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2. అండ్ దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకున్నాం అండ్ ఈక్వేషన్ నెంబర్ 3 అనుకున్నాం. ఇప్పుడు 2 కేసెస్లో ఈ సొల్యూషన్ చూద్దాం మనం. ఎందుకంటే మనం ఇక్కడ యాక్చువల్ నెంబర్ చెప్పాలి, దాన్ని రివర్స్ చేసిన డిజిట్ నెంబర్ కూడా చెప్పాలి కదా. సో కేస్ 1లో బై సాల్వింగ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 తీసుకోండి. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 6, ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 2. దీని నుంచి ఎక్స్ వాల్యూ రాసుకున్నాము. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ప్లస్ వై వచ్చింది. ఈ ఎక్స్ వాల్యూని ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 6 ఉంది కదా ఈక్వేషన్ 1, ఆ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. పుట్ ఎక్స్ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 6 కదా, ఎక్స్ ప్లేస్లో 2 ప్లస్ వై ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 6. 2 ప్లస్ వై ప్లస్ వై 2y. 2y ఈజ్ ఈక్వల్స్ టు 6. 2y ఈజ్ ఈక్వల్స్ టు 6 మైనస్ ప్లస్ 2 రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్తే -2 ఎంత ఈజ్ ఈక్వల్స్ టు 4. 2y ఈజ్ ఈక్వల్స్ టు 4/2, y ఈజ్ ఈక్వల్స్ టు 2. 2 4లో 2 టైమ్స్. సో y ఈజ్ ఈక్వల్స్ టు 2 వచ్చింది. ఇప్పుడు మనకి ఈ y వాల్యూని ఈక్వేషన్ నెంబర్ 2లో అంటే x ఈజ్ ఈక్వల్స్ టు 2 ప్లస్ వై ఈక్వేషన్ ఉంది కదా, ఆ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. y ప్లేస్లో 2 పెట్టండి. x ఈజ్ ఈక్వల్స్ టు 2 ప్లస్ 2, x ఈజ్ ఈక్వల్స్ టు 4. ఇప్పుడు మనకి ఏమొచ్చింది, ఎక్స్ వాల్యూ వచ్చింది 4 అని, వై వాల్యూ వచ్చింది 2 అని. ఇప్పుడు ఆ నెంబర్ మనకి ఏమవుతుంది, ఆ నెంబర్ని మనం ఏమనుకున్నాము, XY కదా అనుకున్నాము. XYకి ఎక్స్ ప్లేస్లో 4, వై ప్లేస్లో 2, 42 వచ్చింది. ఇప్పుడు కేస్ 2 చూద్దాం. కేస్ 2లో సేమ్ యాజ్ ఇస్ ఫస్ట్ ఈక్వేషన్ తీసుకోండి. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 6. సాల్వింగ్ ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ ఈక్వేషన్ నెంబర్ 3. 2 ఆల్రెడీ 2తో కాంబినేషన్తో సాల్వ్ చేసాం కదా, ఇప్పుడు 3 తీసుకుందాం. ఇక్కడ
ఇందాక కేసులో మనం ఏం రాసాము, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు అని రాసాము. ఇప్పుడు వై ఈజ్ ఈక్వల్స్ టు రాసుకోండి ఫ్రమ్ ఈక్వేషన్ 3 నుంచి. వై మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2, వై ఈజ్ ఈక్వల్స్ టు 2 ప్లస్ ఎక్స్. ఇప్పుడు ఈ వై వాల్యూని ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ ప్లస్ వై ప్లస్లో 2 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 6. 2x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 6. 2x ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ 2 రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్తే -2. 2x ఈజ్ ఈక్వల్స్ టు 4. x ఈజ్ ఈక్వల్స్ టు 2. 4లో 2 టైమ్స్ x ఈజ్ ఈక్వల్స్ టు 2. ఇప్పుడు మనము ఈ ఎక్స్ వాల్యూని, ఇది ఈక్వేషన్ నెంబర్ 4 అనుకున్నాము. ఎక్స్ వాల్యూని ఈక్వేషన్ నెంబర్ 4లో సబ్స్టిట్యూట్ చేయండి. y ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, ఈక్వేషన్ నెంబర్ 4 y ఈజ్ ఈక్వల్స్ టు 2 ప్లస్ ఎక్స్. కాబట్టి ఎక్స్ ప్లేస్లో 2 పెట్టేయండి. 2 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 4. y ఈజ్ ఈక్వల్స్ టు 4 వచ్చింది. సో వచ్చిన మనకి సెకండ్ కేసులో వచ్చిన నెంబర్ ఏమవుతుంది, ఎక్స్ 2 కదా, వై 4. సో xy ఈజ్ ఈక్వల్స్ టు 24 అవుతుంది. అంటే మనకి ఆ నెంబరు 24 అవుతుంది. ఒక నెంబర్ ఎంత వచ్చింది, 42 వచ్చింది. దాన్ని రివర్స్ చేసిన నెంబర్ ఎంత, 24 కదా. ఆ 24 మనకు వచ్చింది. ఇప్పుడు ఫైనల్గా మనకి ఏం కావాలి, రెండు నెంబర్స్ని ఒక నెంబరు అండ్ దాన్ని రివర్స్ చేసిన నెంబరు ఆ రెండింటిని యాడ్ చేస్తే 66 రావాలంటే ఇక్కడ 42 ప్లస్ 24 చూడండి 66 వచ్చింది కదా. సో అలానే అవుతుంది. ఒక్కసారి క్లియర్గా అర్థం కాని వాళ్ళంటే ఒక్కసారి క్లియర్గా చూడండి. 2 డిజిట్ నెంబర్ని ఏమనుకున్నాము, ఎక్స్ 1 డిజిట్ అవుతుంది, వై 1 డిజిట్ అవుతుంది. అది నెంబర్ కాబట్టి ఎక్స్ టెన్స్ ప్లేస్, వై అనేది యూనిట్స్ ప్లేస్. ఎక్స్ వై అనే ఒక నెంబర్ తీసుకున్నాము. ఎక్స్ని 10తో మల్టిప్లై చేయాలి, వైని 1తో మల్టిప్లై చేయాలి. 10x ప్లస్ వై వచ్చింది. ఇదే నెంబర్ని రివర్స్ చేసాము. వైని 10తో మల్టిప్లై చేయాలి, 10y ప్లస్ ఎక్స్. ఇప్పుడు డిఫర్ బై 2 అన్నాడు కాబట్టి ఎక్స్ మైనస్ వై 2 అవుతుంది. ఆ వై మైనస్ ఎక్స్ కూడా 2 అవ్వాలి. సో ఇలా ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి 66 రావాలి. ఇలా సింపుల్గా కాన్సెప్ట్ అర్థమైతే ప్రాబ్లం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఆర్ ఇన్స్టా పేజ్లో అయినా మెసేజ్ చేయొచ్చు. మీ డౌట్స్ తప్పకుండా క్లారిఫై చేస్తాను. ఇన్ కేస్ డౌట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మెసేజ్ చేయండి. మీ సర్కిల్లో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్.